హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి బీఎస్సీ హార్టికల్చర్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో టోటల్గా మనకి 6 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అప్లికేషన్స్ ఉండగా అందులో నుంచి మొదటి కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఏదైతే బీఎస్సీ హార్టికల్చర్ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో అడ్మిషన్ నోటిఫికేషన్తో పాటుగా రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్ వీళ్ళకి. సో అదేంటి ఈ వివరాలు అనేది, ఎప్పటి నుంచి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో దీని ద్వారా మన ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది పెరుగుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వన్స్ ఒకసారి ఇట్లా చూసేసి నా కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా చెప్తున్నాను. సో లేదంటే లేదు, కంటెంట్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, ప్రతిదీ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తానమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. రిజిస్ట్రేషన్ సర్వీస్ ఈజ్ ఎనేబుల్డ్ ఫర్ అడ్మిషన్ టు బీఎస్సీ హార్టికల్చర్ ఫర్ ద ఇయర్ 2024-25 అనేసి. సో ఇక్కడ క్లిక్ హియర్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకైతే మరో ట్యాబ్లోకి, మరో విండోలోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరైతే చూపిస్తాను అక్కడ కూడా. సో ఫ్రెండ్స్, కొంచెం వెబ్సైట్ అనేది స్లోగా ఉంటుంది, మీరైతే చూసుకోండి. ఎందుకంటే వన్స్ మనకి ఇప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి చాలామంది అయితే ఓపెన్ చేశారు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేసి మనకి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, అలా క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అనేసి ఇన్ఫర్మేషన్ బ్రోచర్. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఫస్ట్ వచ్చేసి అందరూ ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి అంటే, సో జూలై 9th 2024 నుంచి, అంటే జూలై 9th అంటే ఈ రోజు నుంచి అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఎప్పుడు అంటే నెక్స్ట్, ఇక్కడ మీరు 9 చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ ఇక్కడ 8 ఉంది కదా, 8th మంత్. సో మనకి ఆగస్ట్ 9th వరకు 1 మంత్ మొత్తం టైం అయితే ఇచ్చారు ఫర్ అప్లికేషన్స్ కోర్స్కి. సో ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయితే జరుగుతుందన్నమాట రిజిస్ట్రేషన్ తర్వాత ఇదంతా. సో రిజిస్ట్రేషన్స్ మనకి అయిపోయేంత వరకు, అంటే లాస్ట్ డేట్ వరకు ఈ డేట్స్ కూడా ఇచ్చేసారు. సో నేను అప్డేట్ చేశాను ప్రతిదీ కూడా. సో ఫ్రెండ్స్, బీఎస్సీ హార్టికల్చర్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది కనుక చేస్తే చాలా మంచిగా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా స్కోప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్కి ఎక్కువ డిమాండ్ అయితే పెరిగిపోతుంది. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, కాలేజెస్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనేసి కొన్ని కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చారు, అఫిలియేటెడ్ లిస్ట్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 1 2 3 4. సో ఫ్రెండ్స్, ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫామ్ 1, ఫామ్ 2 అనేది కూడా మీకు తెలుసు కదా. ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అంటే మనకి ఇప్పుడు ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటాకి ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, సో వాళ్ళకి అనమాట. సో ఫామ్ 1 అనేసి అదైతే ఫార్మర్ కోటాకి సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ ఫామ్ 2 వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో నాన్ మున్సిపల్ ఏరియాలో చదువుకున్నట్టుగా 4 years చదువుకున్నట్టుగా సో ఉంటే వాళ్ళు వచ్చేసి హెడ్ మాస్టర్ దగ్గర సైన్ పెట్టుకొని, స్టాంప్ వేయించుకొని ఒక ఫామ్ని అయితే తీసుకొని మీరైతే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనిపైన డీటెయిల్ వీడియో కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి చూసుకోండి. ఇక్కడ మనకైతే ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ 500 రూపీస్ ఫర్ SC ST అండ్ PH క్యాండిడేట్స్కి. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి లేట్ ఫీ అనమాట, అది వదిలేసేయండి, అదంతగా పట్టించుకోమాకండి. సో మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్లో అన్నీ ఇచ్చారు కాబట్టి నేను డీటెయిల్గా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇన్ కేస్ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి టోటల్గా ఫీ అయితే ఇంత అవుతుందన్నమాట జనరల్ అండ్ పేమెంట్ సీట్కి. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో ఈ ఫీ డీటెయిల్స్ అనేది ఒకసారి చూసేయండి. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద కాలేజ్. సో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే టైంలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మీరు పార్టిసిపేట్ చేయండి లేదనమాట. ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి 10th మెమో, ఇంటర్ మెమోస్ ఉన్నాయి కదా, అవి రెండు వచ్చేసి మీరు కలర్ జిరాక్సెస్ ఏవైతే ఉంటాయో కలర్ జిరాక్స్ తీపించండి. సో బోత్ సైడ్స్, అంటే ఇప్పుడు 10th మెమో ఉందనుకోండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఏదైతే మీ మార్క్స్ అవన్నీ డీటెయిల్స్గా ఉంటాయి కదా, సో వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇవి ఒక GSM పేపర్ అనేది ఉంటుంది, కొంచెం హార్డ్గా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఆ పేపర్ పైన ప్రింట్అవుట్ అయితే తీపించండి, బోత్ ఇంటర్ మెమో అండ్ 10th మెమో. సో వీటితో పాటు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో కలర్ జిరాక్స్
స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా కలర్ జిరాక్సెస్ అయితే తీపించి పెట్టేసుకోండి. ఎందుకంటే వన్స్ మీకు ఒరిజినల్స్ పోయినా కానీ ఒరిజినల్ ప్లేస్లో ఈ డూప్లికేట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో మీవే కాబట్టి ఎలాంటి అదే ఫేక్ సర్టిఫికేట్స్ అట్లా ఇట్లా అంటారు కదా, అదంతా ఏముండదు అనమాట. సో మనకి ఇక్కడ చూడండి, మీకు ఇంటర్మీడియట్ మెమో అండ్ ఏపీ EFCET యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, 10th మెమో, అండ్ ఇక్కడ మీరు అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్నారు, సో అది కూడా, అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు, రెసిడెన్స్ సర్టిఫికేట్, టీసీ లాస్ట్ టైం ఎక్కడ చదివినారో టీసీ, అండ్ ఇన్ కేస్ నాన్ మున్సిపల్ ఏరియాకి చెందిన వాళ్ళు అయితే Form 1, Form 2 అండ్ అలాంగ్ విత్ దట్ ఆర్డంగల్ 1B కూడా కావాలన్నమాట. సో ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, సో అవి కూడా తీసేసుకొని వచ్చేసేయండి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే చూడండి ఇక్కడ ఇచ్చారు. సో నేను చెప్పిన విధంగా మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే మీరైతే ఇలా అన్నీ చూసుకోవచ్చు. సో ఇదన్నమాట విషయం. సో ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలో మీకైతే తెలిసి చేయండి, లేదంటే ఇంకా మీరైతే నెట్ సెంటర్ దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్ళేసి చేసుకోండి. సో ఇక్కడ ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ BSc హార్టికల్చర్ అనేసి, అలా క్లిక్ చేయగానే ఎస్ ప్రొసీడ్ అని దానిపై క్లిక్ చేయండి. ఇది మనకి మొబైల్ కాబట్టి ఇందులో రాదనమాట, ఓన్లీ డెస్క్టాప్లోనే అవైలబుల్గా ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ చూసుకోండి, అప్లోడ్ PDF ఫైల్స్ ఓన్లీ అండ్ ఫైల్ సైజ్ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 MB అండ్ గ్రేటర్ దెన్ 5 GB. అంటే ఫ్రెండ్స్ 1 MB లోపు అయితే ఉండాలన్నమాట ప్రతి సర్టిఫికేట్, అది కూడా మళ్ళీ PDF రూపంలోనే ఉండాలి. సో అలా కంప్లీట్ చేసుకొని అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు ఇంకా అప్లికేషన్ వీడియో కావాలంటే చెప్పండి, నేను చేసి మీకైతే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ.